హరే కృష్ణ. కృష్ణుడు అంటే ఎవరు అని తరచూ మనం పాశ్చాత్య దేశాల్లో, భారతదేశంలో కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు. కృష్ణుడి యొక్క స్థానం ఏంటి? కృష్ణుడిని భగవద్గీతలో భగవాన్ అని సంబోధిస్తారు. దేవాయ దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. భగవాన్ అనే పదానికి అర్థం ఏంటంటే, భగ అంటే షడైశ్వర్యాలు, వాన్ అంటే పూర్తిగా పొందినటువంటి వాడు, షడైశ్వర్యాలు సంపూర్ణంగా పొందినటువంటి వాడు భగవంతుడు అని అర్థం అన్నమాట. ఇక భగవంతుడిని పరమసత్యం అని కూడా సంబోధిస్తుంటారు మన శాస్త్రంలో. అలాగే సాక్షాత్తు భగవంతుడే భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, మత్త పరతరం నాణ్యత కించిదస్సి ధనంజయ అని చెప్తున్నారు. అంటే నన్ను మించిన వారు, నాకు సరి సమానమైనటువంటి వారు కానీ, నన్ను మించినటువంటి వారు కానీ ఎవరు లేరని భగవంతుడు స్పష్టంగా వెల్లడిస్తున్నారు భగవద్గీతలో. ఇంకా అలాగే భగవద్గీతలో భగవంతుడు యొక్క మహాభక్తుడు అర్జునుడు కూడా భగవంతుడి యొక్క స్థానాన్ని గురించి ఆయన వర్ణిస్తున్నారు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవ, అంటే నీవే పరం బ్రహ్మవి, నీ ధామం పరంధామం, నీ పరమ పవిత్రుడివి అని చెప్పేసి చెప్తున్నారు అర్జునుడు. అదే అర్జునుడు కృష్ణుడి యొక్క స్నేహితుడు కదా, అందుకే కృష్ణుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడేమో అని అనుకుంటారని వెంటనే తర్వాత ఆయన ఏం చెప్తున్నారంటే, ఆహుస్త్వం ఋషయ సర్వే దేవర్షిని ఆరాధిస్తుత అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే. అంటే నేను ఒక్కడనే కాదు భగవంతుడిని ఒప్పుకునేవాడిని. ఆహుస్త్వం ఋషయ సర్వే అంటే ఎంతతో గొప్ప గొప్ప మహానుభావులు, ఋషులు, అసిత దేవల వ్యాస వీరంతా కూడా నిర్ధారిస్తున్నాడు శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి. సో ఇలా గొప్ప గొప్ప మహానుభావులు, గొప్ప గొప్ప ఆచార్యులు, మధ్వాచార్య, రామానుజాచార్య, శ్రీ చైతన్య మహాప్రభు వీరంతా ఒప్పుకుంటున్నారు శ్రీకృష్ణుడు భగవంతుడని. అలాగే గీతా మహత్యంలో ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఒకటే దేవుడు దేవకీ పుత్రుడు కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకటే శాస్త్రం ఏంటి భగవద్గీత. ఏకో మంత్ర తస్య నామాని అని, ఒకటే మంత్రం మహామంత్రం హరే కృష్ణ మంత్రం. కర్మాప్య ఏకం తస్య దేవస్య సేవ, ఒకటే కార్యం ఆ దేవాదేవుని సేవించడం. సో ఈ విధంగా భగవంతుడు కృష్ణుడు దేవాయ దేవుడు. మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీతలో ఈ విషయాన్ని స్పష్టంగా ధృవీకరిస్తున్నారు. హరే కృష్ణ.